వెల్కమ్ టు నావ టీవీ న్యూస్. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ నెల 18వ తేదీ గురువారం మధ్యాహ్నం 3 గంటలకు రావులపాలెంలో జరగబోయే సిద్ధం భారీ బహిరంగ సభకు హాజరు కానున్నారని ఉమ్మడి గోదావరి జిల్లాలో వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్లు పిల్లి సుభాష్ చంద్రబోస్, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, మంత్రివర్యులు పినిపే విశ్వరూప్ రావులపాలెంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలియజేశారు. 15వ తేదీన రాజమండ్రి చేరుకోనున్న జగన్ 16వ తేదీన రాజమండ్రిలో రోడ్ షో నిర్వహించి 17వ తేదీన శ్రీరామనవమి సందర్భంగా సెలవు తీసుకుని 18వ తేదీ మధ్యాహ్నం రావులపాలెంలో జరగబోయే సిద్ధం భారీ బహిరంగ సభకు హాజరు కానున్నారు. ఈ సభకు సుమారు 2 లక్షల మంది ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు, నాయకులు హాజరవుతారని అంచనాల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ సభకు హాజరై విజయవంతం చేయవలసిందిగా కోరారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు కుడిపూడి సూర్యనారాయణ, తోట త్రిమూర్తులు, పొన్నాడ వెంకట సతీష్, చీర్ల జగ్గిరెడ్డి, పిల్లి సూర్యప్రకాష్, విపర్తి వేణుగోపాల్, రాపాక వరప్రసాద్, చింత అనురాధ తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు 18వ తేదీ డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రావులపాలెంలో మధ్యాహ్నం 3 మేమంతా సిద్ధం బహిరంగ సభకు హాజరవుతారు. ఆ సభ మధ్యాహ్నం 3 జరుగుతుంది. దాదాపు 2 లక్షల పైచిల్లుకు వైఎస్ఆర్సీపీ అభిమానులు, కార్యకర్తలు అందరూ కూడా హాజరవుతారని చెప్పి కూడా మేము ప్లాన్ చేసుకుంటున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరినీ కూడా కోరుతున్నాము. ఆ కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజలందరినీ కూడా ఉద్దేశించి, జిల్లా ప్రజలందరినీ కూడా ఉద్దేశించి ప్రసంగిస్తారు. అదేవిధంగా అభ్యర్థులందరినీ కూడా స్వయంగా ఆయనే వేదిక పైన పరిచయం చేస్తారని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. మరొకసారి ఈ భారీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కూడా మేము మనస్ఫూర్తిగా అందరినీ కూడా కోరుకుంటాను. థ్యాంక్ యూ. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మా ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఈ నెల 15వ తారీఖు భీమవరంలో మేమంతా సిద్ధం బహిరంగ సభ తర్వాత 15 నైట్ హాల్ట్కి రాజమండ్రి రూరల్ చేరుకుని రాజమండ్రి రూరల్లో బస చేసిన తర్వాత 16 ఉదయం నుంచి రాజమండ్రి రోడ్ షో చేసుకుని మరి 17వ తారీఖు శ్రీరామనవమి సందర్భంగా బ్రేక్ తీసుకుని 18వ తారీఖున సాయంత్రం 3 గంటలకి రావులపాలెంలో మేమంతా సిద్ధం బహిరంగ సభ రావులపాలెంలో ఏర్పాటు చేయడం జరిగింది. 18 తర్వాత ఇక్కడ నుంచి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాకినాడ తరలి వెళ్తారు. ఇది ఇప్పటిదాకా ఉన్నటువంటి ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాంకి కార్యకర్తలు, నాయకులు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని మరి ఇప్పటికే మేము పార్టీ యంత్రాంగానికి మా రీజనల్ కోఆర్డినేటర్ గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారు ఇప్పటికే మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం మేమంతా కూడా కార్యకర్తలను సమాయత్తం చేసి మేమంతా సిద్ధం సభకి బయలుదేరి రావులపాలెం రావడానికి మేమంతా కూడా కోనసీమ అమలాపురం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించిన కార్యకర్తలందరూ కూడా మరి రావులపాలెం ఇచ్చేసి దాదాపు 1,00,000 మందితో బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. కార్యకర్తలంతా కూడా ఎంతో ఉత్సాహంగా మేమంతా సిద్ధం సభకి రావడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకున్నాను. మై జర్నలిస్ట్ ఫ్రెండ్స్, బోత్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, ఈ ఎన్నిక ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. దిస్ ఈజ్ ఫైట్ బిట్వీన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండ్ కోయిలేటెడ్ 3 పార్టీస్, తెలుగుదేశం, బీజేపీ అండ్ జనసేన. అది కొలాప్స్ అవడానికి సిద్ధంగా ఉంది. దానికి కారణం ఏంటంటే ది కోయిలేటెడ్ పార్టీస్ విల్ బి కొలాప్స్డ్ అండర్ దేర్ ఓన్ వెయిట్, ఇంక్లూడింగ్ దట్ వాళ్ళు పరిపాలనలో ఏమేమి తప్పులు చేశారు అనేది చాలా స్పష్టంగా ప్రజలు గమనిస్తూ ఉంటారు. ప్రజల దగ్గర పూర్తిగా వారి మీద నమ్మకం పోయింది. ఎందుకు పోయిందంటే
ఈ కోయిలేటెడ్ పార్టీస్ అన్నింటికి ఎందుకు పోయిందంటే మనకి దేశంలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమై 71 సంవత్సరాలు అయింది. అంటే 1952లో మొట్టమొదట జనరల్ ఎన్నికలు జరిగినాయి. ఈ 71 సంవత్సరంలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు పూర్తిగా అమలు చేసినటువంటి పార్టీ లేదు, ఏ ప్రధానమంత్రి గారు చేయలేదు. ఈ దేశంలో ఒక జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఏ ముఖ్యమంత్రి గారు కూడా ఎన్నికలు ఇచ్చిన హామీలు ఏమీ నెరవేర్చలేదు, ముఖ్యంగా పేద ప్రజలకు ఇచ్చిన హామీలు. అంచేత విశ్వాసం పోయింది. ఈవేళ వాళ్ళు ఎన్ని ప్రకటనలు చేసినా అవన్నీ కూడా ఎవరో నమ్మే పరిస్థితిలో లేదు. ఇది 100% ఎటువంటి హామీలు ఇచ్చారు, హామీలన్నీ అమలు చేసినటువంటి ఈ దేశంలోనే ఈ 72 సంవత్సరాల్లో ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అది వెరీ గుడ్ పాజిటివ్ పాయింట్ టు అవర్ పార్టీ. అది చాలా అంచేతే నాయకుడి మీద విశ్వాసం ఉండాలి ఎవరికైనా. ఆ విశ్వాసం కోల్పోతే మరలా దాన్ని పునరుద్ధరించుకోవడం అనేది అసంభవం. ఇంక వీళ్ళు ఎన్ని చెప్పిన వేళ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు, దాదాపుగా 1,40,000 కోట్ల రూపాయలు, 40,000 70,000 అనుకుంటాను, 1,70,000 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలకి ప్రతి సంవత్సరం ఇస్తానని మాట్లాడుతున్నారు. ఆ మధ్యన ఒకసారి మేనిఫెస్టో రిలీజ్ చేశారు. అసంభవం అది ఈ రాష్ట్రంలో. ఒకసారి చెప్పాలి, ఎప్పుడైనా కొన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలని అనుకున్నప్పుడు ఏ విధంగా రిసోర్సెస్ ఏ విధంగా పెంచుకోదలుచుకున్నారు, కనీసం ప్రజెంట్ రిసోర్సెస్ కంటే ఇంకా పెంచుకోవాలి కదా, ఏ విధంగా పెంచుకోదలుచుకున్నారు, వాటి యొక్క మార్గాలు ఏంటి అనేది ప్రజలకు చెప్పాలి. విద్యులు చాలామంది వాళ్ళందరూ విద్యులే, చదువుకోకపోయినా కూడా తెలివితేటలకు ఎవరికి తక్కువ లేవు మన రాష్ట్రంలో. అందరూ చక్కగా అవగాహన చేసుకోగల శక్తివంతులు. విద్య పెరిగింది, విజ్ఞానం పెరిగింది, మరి చక్కగా అవగాహన చేసుకునే వాళ్ళు ఉన్నారు. కాబట్టి అది చెప్పినప్పుడే ప్రజలు విశ్వసిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా ఇవాళ మా మీద మాట్లాడుతున్నారు, ఏదో అప్పులు చేసేసామని. వాస్తవమే, నేను కాదన్నా. ఇంచేత అప్పులు చేయవలసి వచ్చింది చాలా క్లియర్గా దాని మీద ప్రజలు వివరణ చెప్పవలసినటువంటి బాధ్యత కూడా మా మీద ఉంది. దాదాపు 2 సంవత్సరాల పాటు కోవిడ్ వ్యాధి వల్ల పూర్తిగా స్తంభించిపోయింది. కేవలం ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు, లేదా భారతదేశమే కాదు, యావత్తు ప్రపంచం స్తంభించిపోయిన రోజుల్లో మంది అసలే పెర్ ఇయర్ సంవత్సరానికి 16,000 కోట్లు రెవెన్యూ లోటు ఉన్నటువంటి రాష్ట్రం. రెవెన్యూ లోటు ఉన్నటువంటి రాష్ట్రంలో ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలకి ఆదాయం లేదు. కాబట్టి నేను చేయలేనని 2 చేతులు ఎత్తేలేదండి. ఏదో విధంగా దాన్ని ప్రజలను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత మనది అని స్వయాన్ని తీసుకుని అప్పులు చేయటానికన్నా వెనకాడలేదు. ఖచ్చితంగా మన ప్రజలను ఆదుకోకపోతే ఇంక ఈ ప్రజాపాలనకు అర్థం లేదు అనేది చాలా క్లియర్గా ఆయన ఒక అవగాహనకు వచ్చిన తర్వాత ఇవ్వటం జరిగింది ప్రజలందరికీ కూడా సంక్షేమ కార్యక్రమం. నెవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ ఇటువంటి సంక్షేమ పాలన అందించినటువంటి ముఖ్యమంత్రి మరొకరు ఎవరు లేరు. ఒకే ఒక ముఖ్యమంత్రి అయినే జగన్మోహన్ రెడ్డి గారు. అందుచేతే ఈవేళ ప్రజలకు విశ్వాసం ఉంది, విశ్వాసం పెరిగింది ప్రజలకు. ఆయన మీద అన్నమాట ఖచ్చితంగా అమలు చేస్తారని నమ్మకం కుదిరింది. కాబట్టి ఇది మాకు చాలు. వారి పాలనలో చేసిన తప్పులు అవనివ్వండి, వారి పాలన మీద విశ్వాసం కాలేదు. కాబట్టి రిలేటెడ్ పార్టీస్ కారణం అదే. మాకు ఆ పరిస్థితి లేదు. మీ అందరి వల్ల మీ పేపర్లో కొన్ని పేపర్లు అయితే ఏం రాసినా, కొన్ని టీవీలు ఏం మాట్లాడినా ఖచ్చితంగా మాత్రం ప్రజల యొక్క మనసుల్ని చెరచలేవు. అవి చాలా క్లియర్గా రేపు ఎన్నికల్లో అర్థం కాబోతుంది మీ అందరికీ. ప్రజలు వచ్చిన తర్వాత మాట్లాడదాం. ఎవరు క్లారిటీ ఉందో దీంట్లో. థ్యాంక్ యూ టు ఆల్. మీరు ఏమన్నా అడిగితే చెప్తాను.